హాయ్ అండి, తెలుగింటి అత్తకోడళ్ళ రుచులు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని మరీ కోరుకుంటున్నాను. ఇగోండి లడ్డు. ఇది ఏం లడ్డు అనుకుంటున్నారా? చూసారు ఎలా ఉందో? ఇది తింటే ఎంత బలమో చెప్పలేనండి. అన్ని రకాలు కాల్షియం, ఐరన్, బలానికి సంబంధించి అన్నీ కూడా ఈ లడ్డూలోనే ఉంది. అది ఏంటి, ఏమేమి వేసానో చెప్తానండి. ఇందాక వీడియో తీద్దామంటే మా మనవడు హడావిడి చేసేస్తున్నాడు, అవన్నీ పోతాయి అనేసి నేను పడేస్తాడనేసి తీయలేదు. ఈ నువ్వులండి, ఒక గుప్పుడు నువ్వులు, ఒక గుప్పుడు ఏడుశనగ గుళ్ళు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అలాగే పుచ్చపప్పు, సన్నఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇవన్నీ గుప్పుడు వేసేసండి. వేపేసి పొడి చేసేసాను. దాంట్లో ఏమేసాను అనుకున్నారో? బెల్లం కానీ పంచదార కానీ వాడలేదు. మన అంజూరు ఉంటుంది కదండి, అంజూరు చాలా మంచిది కదా మనకి. అలాగే మన బళ్ళు దగ్గర అమ్ముతారు, దాన్ని ఏమంటారు, ఖర్జూరం. ఆ ఖర్జూరం పిక్కలు తీసేసి అంజూరు ముక్కలు చేసి మిక్సీ పట్టేసామండి. మెత్తగా మిక్సీ పట్టేసి ఈ పొడిలో అది వేసేసి మొత్తం కలిపేస్తే ఈ రకంగా వచ్చినాయి లడ్డూలు. చూడండి, మెత్తగా చక్కగా ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు మనకు ఒక వయసు వచ్చేటప్పటికి బలం తగ్గిపోయి ఏయో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. కాళ్ళు నొప్పులని, బ్లడ్ తగ్గిపోయిందని, రకరకాల వీక్నెస్, కళ్ళు తిరిగిపోవటాలు, ఇటువంటివన్నీ ఉంటున్నాయండి. ఏదో ఒక లోపం ఉంటేనే కదా అటువంటివి వస్తాయి. ఇప్పుడు కాల్షియం, ఐరన్ అటువంటి లోపాలు ఉన్నాయనుకోండి, ఈ రకంగా నీరసాలు పట్టుకుంటాయి. ఎవరో దాకా ఎందుకండి, నేనే అలా అవుతున్నాను, నీరసం వచ్చేస్తుంది. అందుకని మందులు వేసుకుంటున్నాం. మందులది మన దారి మంద అయిపోతుంది. అలాగే మనం ఇటువంటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తింటే చక్కగా మంచి ఫుడ్ అందించిన వాళ్ళం అవుతాం. బాడీకి కావాల్సిన విటమిన్స్, కాల్షియమ్స్, ప్రోటీన్స్ అన్నీ అందుకుంటాయి కదండి. ఇందులో నువ్వులు ఎంత మంచిదండి, ఏడుశనగ గుళ్ళు ఎంత మంచిది, డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసాను. అలాగే బెల్లమును షుగరు లేకుండా మనం ఏం చేసాం, ఖర్జూరమును అంజూరు వేసాం. వీటి వల్ల మనకి ఎంత ఉపయోగం చెప్పండి. తినే కొద్ది తినాలనిపిస్తుంది, కానీ అధికంగా తినటం కాదండి. రోజు ఒకటి తింటే చాలు. కావలసినవి సమకూర్చుకోవాలి, బాడీకి వీక్నెస్ లేకుండా ఉండాలి. అన్ని రకాల పోషకాలు అందాలంటే ఇటువంటి లడ్డు చేసుకుని పిల్లలైనా పెద్దోళ్ళైనా చిన్నవి చేసుకుని రోజు ఒక లడ్డు తింటే మెడిసిన్ కన్నా బాగా పనిచేస్తుందని నా